పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో పురుష అభ్యర్థులు 1063 మంది కాగా మహిళలు, ట్రాన్స్జెండర్లు 81 మంది ఉన్నారు. ఎక్కువగా సనోర్ ప్రాంతం నుంచి 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 22,615 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 23,056 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. అతి తక్కువగా ఖేమ్కరన్, ఫతేగఢ్ సాహిబ్ లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డేరాబస్సీ ప్రాంతంలో ఎక్కువ మంది ఓటర్లు ఉండగా భోలత్ ప్రాంతంలో అతి తక్కువ మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో తొలిసారిగా ఈ బ్యాలెట్ సిస్టంతో ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఆత్మనగర్, తూర్పు లూథియానా, ఉత్తర లూథియానా, ఉత్తర అమృత్సర్, పశ్చిమ జలంధర్ ప్రాంతాల్లో ఈ బ్యాలెట్ సిస్టంను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ మెషీన్లను మొదటిసారిగా పంజాబ్లో వాడుతున్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్, మాజీ క్రికెటర్ నవ్జోత్ సింగ్ సిద్ధు, ఆప్ అభ్యర్థి భగవంత్ మాన్, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్, డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,00,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 200 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అటు పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఈసీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 85% పోలింగ్ నమోదు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈసీ ప్రకటించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మందు, నగదు సరఫరా చేసే వారిపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది. దాదాపు 15,000 మంది వాలంటీర్స్ రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ట్రయాంగిల్ పోటీ నెలకొంది. శిరోమణి అకాలీదళ్ భాజపా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఇక గోవాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 251 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతోంది. గోవాలో మొత్తం 11,10,884 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం 1,642 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోవాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ కేంద్రాల్లో సిబ్బంది కూడా పింక్ డ్రెస్సుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ మహిళా ఓటర్లకు పింక్ టెడ్డీ బేర్లను ఇస్తున్నారు. డీటెయిల్స్ భరత్ నడి తెలుసుకుందాం. భరత్, ఈ 2 రాష్ట్రాల్లో పోలింగ్ ఎలా జరుగుతోంది, అలాగే ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉంది ఓటు? ప్రస్తుతం మనం పటియాల అర్బన్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. కెప్టెన్ అమరీందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మనం చూడొచ్చు పోలింగ్ కొంత మందకోడిగా ఆరంభమైంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చలి ప్రభావం ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతం 10-12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. అందువల్ల ఇంకా చలి దాటికి చాలా మంది కూడా బయటికి రాలేదు. కొద్ది మందే ఓటింగ్ వినియోగించుకుంటారు. బట్ మందకోడిగా ప్రారంభమైన ఖచ్చితంగా అది ఊపందుకునే అవకాశం ఉంది. జనరల్ గా పంజాబ్ లో 75 to 80% పోలింగ్ నమోదవుతూ వస్తుంది. ఈసారి దాదాపు 85% వరకు కూడా పోలింగ్ నమోదు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు అయితే చాలా భారీగా ఉన్నాయి. దాదాపు 1,00,000 మంది పోలీస్ పర్సనల్ తో భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా వచ్చాయి. ఎందుకంటే 3 days బ్యాకే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది బటిండా జిల్లాలో. దానిలో 4 కూడా చనిపోయారు. తర్వాత ఖలిస్తాన్ ప్రత్యేక దేశ ఉద్యమం ఇక్కడ ఉంది.
కాబట్టి ఆ రాడికల్ ఎలిమెంట్స్ కూడా రెచ్చిపోకుండా ఉండేందుకు చాలా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు వృద్ధులు కూడా చాలా మంది పోలింగ్ చేయడానికి వస్తున్నారు. ఫస్ట్ మనం ఒక యువ ఓటర్తో మాట్లాడదాం. యువ ఓటర్ ఫస్ట్ టైం ఓటేశాడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే. మనం చూడొచ్చు ఈసీ కూడా ప్రశంసా పత్రం ఇచ్చింది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కమ్ డిప్యూటీ కమిషనర్ పటియాలా ఓటేసినందుకు ఫస్ట్ టైం ఓటర్కు ప్రశంసా पत्रम కూడా ఇచ్చింది. అతని అనుభవం మనం తెలుసుకుందాం. आप बताइए कैसा लगा? बढ़िया लगा जी, फर्स्ट टाइम वोट किया मैंने। अभी तक आपने देखा आपका पेरेंट्स वोट कर दिया या आपका ब्रदर वोट करने का देखा, पहली बार वोट दिया, आपको कैसा लगा? अच्छा लग रहा है। पहले मैं भी सोच रहा था कि मैं भी वोट करूं, कि मैं भी मेरा भी कुछ पार्ट हो उसमें, तब अच्छा लगा पहली बार वोट करके। सारा आपका फ्रेंड्स भी वोट डाल रहे हैं? हाँ जी डाल रहे हैं, सब डाल रहे हैं। सब हाँ जी सब डाल रहे हैं अपने अपने। ये क्या दिया? ये मुझे प्रशंसा पत्र मिला हुआ है फर्स्ट टाइम वोट करने के लिए। अच्छा हाँ। सर आप बताइए कैसा चल रहा है, कैसा इंतजाम कैसा किया है? बढ़िया इंतजाम है, स्मूथ पोलिंग चल रहा है। ये पोलिंग स्टाफ कोऑपरेटिव है? हाँ पोलिंग स्टाफ कोऑपरेटिव है। और जो सिक्योरिटी पर्सन 3 दिन के पहले बठिंडा में एक ब्लास्ट हुआ, मेरे को पटियाला में कहीं भी देखो पुलिस पर्सन दिख रहे, ज्यादा दिख रहे इस बार। सिक्योरिटी हमेशा ही इलेक्शंस के पास ज़्यादा हो जाती है, क्योंकि पटियाला पंजाब एक ट्रबल्ड स्टेट है, टेररिस्ट अफेक्टेड टेररिज्म की हिस्ट्री है, तो नेचुरली इलेक्शंस के पास आकर, और फिर वीआईपी सीट है, सीएम कैंडिडेट है पटियाला से, तो इस करके सिक्योरिटी ज़्यादा है। अब इकड़ा को महिला वोटर गुड होना, अब बताइए कैसा है अरेंजमेंट, कैसा है? अरेंजमेंट बहुत अच्छी है, ठीक है। अभी लोग आ रहे हैं क्योंकि छुट्टी का दिन है, सब लोगों को लगता है कि आराम से जाके करेंगे, लेकिन मैं रिक्वेस्ट करती हूँ सब लोगों को कि ज़रूर वोट करें। अगर आप चाहते हो कि कुछ चेंज आए, कुछ और ठंड भी ज़्यादा है, और ठंड भी ज़्यादा है, तो इसलिए लोग आ रहे हैं आराम से धीरे धीरे, ठीक है। और बाकी मतदाता को आप क्या मैसेज देना चाहते हैं? मैं सबको यही मैसेज देना चाहती हूँ कि आओ, ज़रूर आओ। अगर आप सिर्फ घरों में बैठ के बातें करने से कुछ नहीं होता। अगर आपको लगता है कि कुछ चेंज चाहिए, हमें पंजाब में चाहिए, इंडिया में चाहिए, तो आपको घरों से निकलना पड़ेगा, और जिसको आप कहते हो कि सीएम बने तो उसको वोट करना ही पड़ेगा। अच्छा आप बताइए सर कैसा है इंतजाम? मेरे भैया देखिए, आगे पहले से इंतज़ाम हर लिहाज से अच्छा है, शांतिमय है। हालांकि उम्मीद पटियाला एक सेंसिटिव सीट है, तो लेकिन अब की बार मौसम भी ठंडा है, लेकिन लोगों में उत्साह है वोट डालने का। और वोट मैं तो सभी को रिक्वेस्ट करूँगा कि सभी आए वोट डालें, क्योंकि ये हमारे देश के फ्यूचर का सवाल है। अच्छी गवर्नमेंट आएगी तो अच्छा काम होगा पब्लिक के लिए, देश के लिए, तो हम तरक्की करेंगे। अगर घर में बैठे सिर्फ क्रिटिसाइज़ करेंगे किसी बात को भी, तो उससे काम नहीं चलता, तो काम तो करने से होता है। तो मैं समझता हूँ अब की बार बहुत अच्छा है। तो और अभी ट्रायंगुलर कंटेस्ट है या 2 पार्टी कंटेस्ट हो गया? ये अभी मैं समझता हूँ, देखिए कोई वोटर अपने दिल की बात नहीं बताता, असूल यही है। जिसे भी बात करेंगे, चाहे वो कांग्रेस को डाले वोट, लेकिन वो कहेगा जी नहीं, जिसको आप कहेंगे डाल दूंगा। हर आदमी दिल में रखता है, लेकिन लोगों की सोच में फ़र्क आया है कि जो पुरानी गवर्नमेंट है, हमें सेंटर में भी बेस्ट गवर्नमेंट मिली है 47 के बाद। 47 में सर पटेल आए थे, उसके बाद लाल बहादुर शास्त्री है। अब हमें बड़ी भाग्यशाली हैं कि हमें मोदी साहब मिले हैं, जो देश को ईमानदारी से आगे ले जा रहे हैं। तो हमें सभी लोगों को हर स्टेट में ऐसे चीफ मिनिस्टर बनाने चाहिए, या ऐसी पार्टी आए। मैं ये नहीं कहता मोदी आए, स्ट्रांग चीफ मिनिस्टर चाहिए आपको। हाँ, जो काम करे ईमानदारी से, क्योंकि ईमानदारी सबसे बड़ा एक हथियार है देश की तरक्की के लिए और लोगों की तरक्की के लिए। अगर पॉलिटिकल पार्टीज या लीडर्स अपने घर भरते रहते हैं, आज तक भरे हैं, तो भरते रहेंगे। स्ट्रांग चीफ मिनिस्टर रहे तो स्टेट को ज्यादा फायदा होगा? है जी, स्ट्रांग चीफ मिनिस्टर रहे तो स्टेट को फायदा होगा। शांत मिनिस्टर, चीफ स्ट्रांग स्ट्रांग तो चाहिए, एडमिनिस्ट्रेटर चाहिए ना भाई। जो एडमिनिस्ट्रेटर होगा वो स्ट्रांग होगा, वही काम गलत काम को गलत काम कहेगा, सही को सही कहेगा, तभी काम चलेगा। सो
మన ఇక్కడ యువ ఓటర్ కూడా ఉన్నాడు. युवा क्या चाहते हैं? युवा बदलना चाहते, सरकार को बदलना चाहते या हाँ जी सरकार को बदलना चाहता हूँ कि हम 10 साल हमने देखा कि कालियों का काम देखा, हमने सब देखा, इस बार चेंज चाहते हैं सर. हर एक वोटर चाहता है कि चेंज चाहिए बस. तो यहाँ पंजाब में तो 5 साल को एक बार सरकार चेंज होते, लेकिन लास्ट टाइम अकाली दोबारा आया. हाँ जी दोबारा आया, उन्होंने 10 साल राज किया उन्होंने, तो इस बार चेंज चाहता वोटर. तो మనం చూడొచ్చు. आप बताइए कैसा है अरेंजमेंट्स, कैसा है? अरेंजमेंट बहुत अच्छा है जी. आज की पिछले सालों से अच्छा अरेंजमेंट है. अब की जो भी वोट डाली जा रही है वो पता चल रहा है किस कैंडिडेट को वोट जा रही है, इसलिए सबसे अच्छा हो है. అచ్చా యశోద, మనం ఈసారి ఇంకొక విశేషం ఏంటంటే పటియాల ఈ పోలింగ్ కేంద్రంలో వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ అడిట్ ట్రయల్. అంటే మనం ఇప్పుడు ఈవీఎం లో ఓటేసిన తర్వాత అది ఎవరికి ఓటు వెళ్తుందో చాలా మంది కూడా డౌట్ ఉంది. బట్ ఈసారి వివిప్యాట్ సిస్టమ్ ద్వారా మనం ఓటేసిన వెంటనే ఒక స్లిప్ వస్తుంది. స్లిప్ లో మనం ఎవరికి ఓటేసామో కూడా కనబడుతుంది. సో ఓటర్ సాటిస్ఫై కావచ్చు, నా ఓటు ఎవరికి వెళ్ళిందో. అంటే నేను మీట్ అయితే ఒక పార్టీకి నొక్కాను, మరి వేరే పార్టీకి వెళ్తుందా, ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానం లేకుండా ఈసారి ఈసీ వివిప్యాట్ సిస్టమ్ కూడా इंट्रोड्यूस చేసింది. तो ये सिस्टम अच्छा है जो प्रिंट आउट. हाँ जी इलेक्शन कमिश्नर का बहुत अच्छा इंतजाम है जी. तो आपको दिखा कि आप किसको वोट दिया? वो तो हाँ हमको पता चल गया था. पता चल गया. पहले पता नहीं चला. पहले पता नहीं चलता, पहले हेरा फेरी होती थी. अब हेरा फेरी नहीं हो सकती. आप मेरे से ये बताओ कौन सी सरकार आए तो पंजाब को बड़ा होगा? सरकार तो देखो जी अच्छी आनी चाहिए जो भी आएगी, ठीक है जी, क्योंकि हर एक आदमी का भविष्य जुड़ा हुआ है इस सरकार से. 5 साल आने वाले 5 साल युवा जो सबसे पहले युवा की बारी है जी. हम तो अब हमारे तो टाइम निकल चुका है, अब युवा का बारी है. युवा के लिए जो भी सरकार आएगी अच्छी आनी चाहिए. बस रोजगार हो, बेरोजगारी कम हो, भ्रष्टाचार कम हो, इसके लिए. సో మొత్తానికి మనం చూడొచ్చు. మనం మాట్లాడిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఇక్కడైతే పంజాబ్ లో మార్పు కావాలని కోరుతున్నారు. అంటే మొదట ట్రయాంగులర్ కంటెస్ట్ గా ప్రారంభమైంది, ముగ్గురు మధ్య పోటీ అన్నారు. బట్ రాను అకాలీదల్ బీజేపీ కూటమి మధ్య అయితే పూర్తిగా పోటీ నుంచి తప్పుకుందనొచ్చు. ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉంది. ఎందుకంటే ప్రజలు ఇక్కడ మార్పు కోరుతున్నారు. మనం ముగ్గురుతో మాట్లాడితే ముగ్గురు కూడా అదే చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అకాలీదల్ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాకు మోడీ లాంటి చీఫ్ మినిస్టర్ ఇక్కడ కావాలి, డెవలప్మెంట్ చీఫ్ మినిస్టర్ కావాలన్నారు. కానీ అకాలీల పాలనలో, అదే మిత్రపక్ష పాలనలో మాత్రం ఇక్కడ పంజాబ్లో చాలా సమస్యలు వచ్చాయి. డ్రగ్స్ సమస్య కానీ, తర్వాత ఒకే కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని ఏలడం. ఎందుకంటే 5 మంత్రులు బాదల్ కుటుంబ సభ్యులే ఉన్న పరిస్థితి. అదేవిధంగా అవినీతి ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. అందుకనే పంజాబ్ జనరల్గా ఎప్పుడు కూడా పంజాబ్లో మారుతూ ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు అధికారంలోకి వస్తే ఇంకోసారి ఇంకోళ్ళు అధికారంలోకి వస్తూ ఉంటారు. బట్ 2012లో ఆ ట్రెండ్ చేంజ్ అయ్యి అకాలీదల్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. సో 10 సంవత్సరాల పాలన తర్వాత మార్పు అయితే ఖచ్చితంగా కోరుతున్నారు. అయితే ఆ మార్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందా లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడికి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. పోటీ దగ్గరికి వచ్చిన కొద్దీ రెండు పార్టీల మధ్య చాలా టైట్ పోరుంది. సైలెంట్ ఓటర్స్, యువ ఓటర్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని నమ్ముకుంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇమేజ్ ను నమ్ముకొని ఉంది. సో ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. యశోద, థ్యాంక్ యూ భరత్.